సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదువుతున్నాను, వినండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఈ యొక్క మాటలు అండర్లైన్ చేసుకోండి అందరూ కూడా. దేవుడు కొన్ని మాటలు చెప్తున్నారు మనకి. ఏమంటున్నారంటే, నా మాటలను మీరు ఆలకించండి, నా వాక్యానికి మీరు చెవియొగ్గండి. మీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనియొద్దు. మీ హృదయమందు వాటిని భద్రం చేసుకోండి. ఇవి దొరికిన వానికి జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యము. ఈ 4 మాటలు చెప్తున్నవారు ప్రభువే. ఈరోజు మంగళవారం కదా, స్వస్థత ప్రార్థన, స్వస్థత మనము దినముగా ఈ రోజుని స్వస్థత కొరకైన వాక్యాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు నీ సర్వ శరీరానికి కూడా ఆరోగ్యము దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సర్వ శరీరానికి మనకు ఆరోగ్యం ఇస్తారంట దేవుడు. కొన్ని ప్రాచీన ప్రతులలో ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు ఆరోగ్యము అనే చోట ఔషధము అనేటువంటి మాటని వాడారు. ఆరోగ్యము అనే ప్లేస్లో మీ సర్వ శరీరానికి కావలసినటువంటి ఔషధం ఇస్తాను నేను. ఎప్పుడు ఇస్తాడంట ఆయన? ఈరోజు మనకి స్వస్థత దినము కాబట్టి ఆరోగ్యం కొరకు, అంటే స్వస్థతల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో. చాలామంది మన మంగళవారం మెసేజెస్లో స్వస్థతలు కూడా పొందుకున్నారు, సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నో స్వస్థతలు మంది హీలింగ్ మినిస్ట్రీ. మనము స్వస్థతల్ని నమ్ముతాం. స్వస్థతలు మందిరంలో జరగడం మన కనులారా అనేక సందర్భాల్లో మనం చూసాం. ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని స్వస్థతలు జరగలేకుండా కొన్ని మొండిగా ఉన్నవి ఎక్కడైనా ఉండిపోయాయా అంటే మన దగ్గర చాలా తక్కువే. వచ్చిన ప్రతి కేసులో కూడా మనము సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క కృపని చూసాం. మనం ప్రతి ఒక్కరూ కూడా స్వస్థతలు పొందుకోవడం అనేది మనకి చాలా బాగా తెలుసు, ఎందుకంటే మనం సాక్షులం కాబట్టి. సరే, అన్ని సంఘాల వాళ్ళు కూడా స్వస్థతల్ని నమ్మరు. లోకంలో 3 రకాలైనటువంటి డినామినేషన్స్, అంటే దీని విషయంలో, సంఘం విషయంలో సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే, దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా ధనవంతులుగా ఉండడం, లేదంటే బాగా ఈ లోకానుసారంగా చాలా హెచ్చయిపోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ అసలు చాలా ఒక లెవెల్లో ఉండడం అనేది కాదు క్రైస్తవ పద్ధతి. అంతా తగ్గింపు. మనకి కానీ ఆ పేదరికం రాకపోతే, మనం ఆ శ్రమల గుండా వెళ్ళకపోతే, ఆ అనారోగ్యం రాకపోతే మనం తెలుసుకోలేకపోతాం. కాబట్టి దేవుడి గురించి మనం వీటి గుండా ప్రయాణం చేస్తూ దీనత్వాన్ని, సహనాన్ని, మంచితనాన్ని, లేదంటే ఆ దయాళుత్వాన్ని తగుమాత్రపు స్థితిలో మనం ఇవి నేర్చుకుంటూ ముందుకు వెళితేనే అసలైన క్రైస్తవ్యం. అంతే తప్ప మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్లు కాదు అనేది ఒక రకమైనటువంటి గుంపు. వెలగల వస్త్రాలు వారు ధరించకూడదు. లోకంలో రంగురంగులుగా వాళ్ళు కనబడకూడదు. హంగులు ఆర్భాటాలు ఉండకూడదు. వాళ్ళు ఎంత హెచ్చిపోయినా బాగా తగ్గింపుతో ఉండి వాళ్ళకు వచ్చిన ధనాన్ని సేవ కొరకు మాత్రం, దేవుని కొరకు మాత్రం, రోగుల కొరకు మాత్రం అలా ఉపయోగపడుతూ వాళ్ళు చాలా తగ్గింపు స్థితిలో ఉండేది. అది యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పారు. ఆయన 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చేయమన్నారు. శిష్యులందరూ కూడా అలాగే అద్దీ గృహంలో పౌలు గారు ఉండేవారు, ఆయనకి 2 అంగీలే ఉండేవి అనేటువంటి బోధ ఒక రకంగా ఉంది. మీరు ఇవన్నీ విన్నవే, మరొకసారి వినండి. ఇక 2వ రకమైనటువంటి బోధ ఉంది. వాళ్ళని, అంటే ఈ లోకానుసారంగా కొంతమంది ఏమంటున్నారంటే, వీళ్ళు చాలా, అంటే ధనము గురించే మాట్లాడేటువంటి సేవకులు అంటున్నారు వాళ్ళని. కేవలము దేవుని డబ్బిస్తాడు, 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 దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదం, ఆశీర్వాదం, అభివృద్ధి, అభివృద్ధి అని చెప్పే బోధకులు ఒకవైపు. దేవుడు గొప్ప చేస్తాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు తన ప్రజల్ని రాజులుగా ఉండడానికి పిలిచాడు, దేవుడు తన ప్రజలకి అభివృద్ధిని ఇస్తాడు అని చెప్పేటువంటి బోధ ఒకవైపు. బోధలు అర్థమవుతున్నాయి కదా మీకు. ఇంకొక రకమైనది ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని వాక్యముగా మనము చదువుతూ అనుసరిస్తూ నిత్యరాజ్యము కొరకైనటువంటి నిరీక్షణతో మనం వెళ్ళాలి తప్ప స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు అనేవి ఆగిపోయాయి. ఇప్పుడు అవేవి ఆపరేటింగ్లో లేవు. అపోస్తుల కాలం తరువాత అవన్నీ కూడా ఆగిపోయాయి. నీకు రోగం వచ్చిందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఆయనకి జ్ఞానం ఇచ్చిన వాడు
దేవుడే ఆయనే నిన్ను బాగు చేస్తాడు. అలా కానీ దేవుడు స్వస్థపరుచుకుంటూ పోతే ఆ హాస్పిటల్స్ ఎందుకు అని ఒక పాస్టర్ గారు గట్టిగా తిడుతున్నారు. నేను విన్నాను ఇవన్నీ. 3 రకాలు చెప్పాను. నేను సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాను. పేదరికంలో ఉండి, పేదలుగానే ఉండి, చాలా తగ్గించుకున్న స్థితిలో ఉండి, నువ్వెంత కలిగినా కూడా పేదవాడిగానే బయటికి కనిపిస్తూ ఈ విధంగానే ఉండాలి, అది క్రైస్తవ్యం అనేటువంటి బోధ. అంటే రకరకాల రంగుల బట్టలు కానీ, హంగులు కానీ, వెలగల వస్త్రాలు కానీ, విలువైన ఆభరణాలు కానీ ఏమీ ధరించకుండా క్రైస్తవ్యము అంటే మతపరమైన సిద్ధాంతాలను అనుసరిస్తూ అలా వెళ్ళిపోవాలి. ఒక గుంపు అన్నమాట అది. ఈ లోకంతో అదే సంబంధము లేనటువంటి ఒక ప్రత్యేకించబడిన గుంపు అలా వెళ్ళిపోవాలనేది ఒక సిద్ధాంతము. రెండవది ఇంకా డబ్బు, ధనము, ఆశీర్వాదము, హెచ్చింపు, మేలు, మీరు రాజులు, మీరు అధికారులు, మీకు అథారిటీ ఉంది, మీరు అధికారులు, మీరు మాట్లాడండి అయితే ఇది ఒక రకమైనటువంటి బోధ. మూడవది స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యాలు లేవు. వాక్యంగా మేము స్పష్టంగా వాక్యాన్నే బోధిస్తాం, కలపము చెరపము, మాది ప్యూర్ వర్డ్ అని చెప్పుకుంటూ అద్భుతాలని వాళ్ళు అంటే వండర్స్ని, అద్భుతాలని, స్వస్థతల్ని యాక్సెప్ట్ చేయరు. ఇన్ కేస్ బై మిస్టేక్ జరిగిపోయింది అనుకో అద్భుతం, జరుగుతుంది, అప్పుడప్పుడు అలా చేస్తాడు దేవుడు. వాళ్ళకే స్వస్థత అయిపోయింది అనుకోండి, అప్పుడప్పుడు మాకు జ్వరం వచ్చినప్పుడు తగ్గుతుంది అని చెప్తారనమాట వీళ్ళు. కాబట్టి ఈ 3 సిద్ధాంతాలు, 3 కాదు 300 సిద్ధాంతాలు మన ఎదురుగా ఉన్నా కూడా సిద్ధాంతాలన్నిటికంటే గొప్పవాడు దేవుడు. ఏ సిద్ధాంతం గొప్పది కాదు, సిద్ధాంతాలన్నిటికంటే గొప్పవాడు దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ఉన్నాడు ఆయన. ఏవి ఆగిపోలేదు, ఏవి సాగిపోలేదు, ఏవి మట్టి కరిసిపోలేదు, ఏవి కూడా మరుగై ఉండలేదు. కానీ అన్నిటినీ చేయ సామర్థ్యము గలవాడు ఆయన. అర్థం చేసుకోవడంలో ఉంది మనము దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి. ఇక్కడ సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, నా కుమారుడా నా మాటల్ని జాగ్రత్తగా ఆలకించడం కాదు, ఏమైనా ఉందా అక్కడ? నా మాటల్ని ఫస్ట్ ఆలకించండి. నా మాటల్ని మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా ఆలకించాలి. ఆలకించడం అనేది దాంట్లో బోల్డ్ రకాలు ఉన్నాయి. ఆలకించడం అంటే వినడం, చాలా రకాలు ఉన్నాయి వినడంలో. ఇప్పుడు మనం ఇంట్లో నా వాక్యం మీరు ఆన్ చేసి పొద్దున్న పెట్టేసుకొని వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటారు. మీరు పిల్లలు వచ్చి అమ్మ ఇక్కడ ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, మమ్మీ ఇదేం చేయమంటావంటే వాళ్ళకు కూడా సమాధానం చెప్తుంటారు. నా వాక్యాన్ని కూడా మీరు వింటూ ఉంటారు. ఆ తర్వాత మరలా మీ పని కూడా చేసుకుంటూ ఉంటారు, కిచెన్ వర్క్. ఎందుకంటే మీరు అర్జెంటుగా అయితే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేదంటే ప్రేయర్కి కూడా వచ్చేయాలి, ఉదయం నేను అది ఫాలో అవ్వాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ ఉంటాను. అక్కడ మీరు ఎలా ఆలకిస్తున్నారు? శతావధానం చేస్తున్నారు మీరు. ఇవన్నీ అంటే ఏంటి? 100 పనులు ఒకేసారి మీరు చేస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఇప్పుడు ఈ యొక్క సామెతల గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో నా మాటని మీరు వినాలి. దేవుని మాటని అలా వినడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మీరు. అలా వినడానికి ఇక్కడికి వచ్చారు. లేదంటే రేపు పొద్దున్నే ఇది అప్లోడ్ అయిపోద్ది, మీరు ఇంటి దగ్గర కూడా వినొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్లు వింటారు. లేదు పాస్టమ్ గారు నేను గదిలోనికి పోయి తలుపులు వేసుకొని ఆ ఆకాశమందు ఉండే దేవుడు చూస్తుండగా ఇలా వింటాను అనుకుంటే అలా కూడా వినొచ్చు. కానీ ఇక్కడికి వచ్చి కూర్చోవడం ద్వారా ఇంకా మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? దేవుని మాటలు ఆలకించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని ప్రెజెన్స్ 3 గంటల సేపు ఆయన సన్నిధిలో నిలవబడ్డానికి, మనం మోకరించడానికి వచ్చి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దేవుడి మీద పెట్టడానికి వచ్చాము ఇక్కడికి. మనం ఇంకో పని చేసుకుంటే ఊరుకోను, మీకు దగ్గొచ్చినా ఊరుకోను, అవును కదా? తుమ్మొచ్చినా ఊరుకోను, దగ్గొచ్చినా ఊరుకోను. కాబట్టి ఇక ఏమీ చేయకూడదు, మా పాస్టమ్ గారి వైపు ఇలాగే చూడాలి అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. అదన్నమాట ఆయన మాటను ఆలకించడం అంటే అదేనండి. నీకు సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలి, ప్రతి విషయంలో కూడా ఆయన ఔషధంగా నీకు ఉపయోగపడాలి అని అంటే నువ్వు అలా వినాలని. మాట ఆలకించడం అంటే అది. ఇక మరి వేరే ఏ విధమైనటువంటి తలంపుకి మీకు ఇంకా చోటు ఇవ్వడానికి వీల్లేదు. ఒక మాట ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా కాన్సన్ట్రేషన్గా మీరు వింటున్నప్పుడు ఇంచుమించు నేను మాట్లాడుతూ ఉండగానే మీకు స్వస్థత అక్కడ కలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు ఆయన, నేను కాదు.
ఇలా వింటూ ఉండగానే హీలింగ్ అక్కడ జరిగిపోతుంది. నీ సర్వ శరీరానికి కూడా నీకు ఆరోగ్యము కలగడానికి ఒక రహస్యాన్నే చెప్తున్నాడు ఆయన ఈరోజు. ఈ స్వస్థత దినం రోజు ఏ సిద్ధాంతం వైపు మనం చూడడానికి వీలేదు. అంటే మనం యూట్యూబ్లో ఈ మెసేజ్ పెడుతున్నాను గనుక రకరకాల సిద్ధాంతాలు కలిగిన వారు ఈ వర్తమానాలు వింటున్నారు గనుక ఆ సిద్ధాంతాలు అన్నిటికంటే గొప్పవాడైన దేవుని యొక్క వాక్కును నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి నా కుమారుడా, నా మాట నీవు ఆలకించు. చక్కగా నీవు విన్నప్పుడు నీకేం జరుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. అంటే దేవుడు కొన్ని మనకి లోపలికి పోయేటువంటి, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది లోపలికి పోయేటువంటి ఒక రంధ్రాన్ని ఇక్కడ పెట్టాడు దేవుడు. ఈ రంధ్రంలో నుంచి వెళుతున్నటువంటివి డైరెక్ట్గా హృదయంలోనికి వెళ్ళిపోతాయి. అన్నిటికంటే ముఖ్యముగా నా కుమారుడా, నీవు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఈ యొక్క చెవిలో నుంచి వెళ్ళినటువంటి మాటల్ని ఎక్కడికి వెళతాయి? ఇవి హృదయంలోనికే వెళతాయి. ఇవి ఎక్కడికి వెళతాయి? నీకు ఒక రంధ్రం ఇచ్చాడు దేవుడు ఇక్కడ. దానిలో నుంచి ఎక్కడికి వెళతాయంటే డైరెక్ట్గా హృదయంలోనికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ హృదయాన్ని ఏమంటాడు సామెతల గ్రంథకర్తే? నీ అన్నిటికంటే, నీ అవయవాలన్నిటికంటే నీ హృదయము చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ హృదయంలో నుంచే జీవధారలు బయటికి వస్తాయి కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మాటల్ని మీరు ఎలాగ తీసుకోవాలి అని అంటే, ఈ మాటల్ని మీరు సాత్వికముతో అంగీకరించాలంట. యాకోబు పత్రిక చూద్దామండి, 1వ అధ్యాయము 18 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు, ఇక్కడ నుంచి మన సబ్జెక్ట్, వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవెరను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషము వెర్రవిగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. హల్లెలూయా. మీరు వినుటకు వేగిరపడుతూ ఈ మాటలను మీరు ఎలా అంగీకరించాలంట? సాత్వికముతో అంగీకరించాలంట. ఇప్పుడు నేను చెప్తున్న మాటలను మీరు వింటున్నారు. నేను చెప్పే మాటలను మీరు వినడానికి వేగిరపడుతూ వినాలి. మీరు చెప్పే మాటలు మాట్లాడడానికి నిదానించాలి. ఇక మీరు కోప్పడితే ఏ ప్రయోజనం కూడా అసలు లేనే లేదు. నరుని కోపము దేవుని నీతిని ఎంత మాత్రం కూడా నెరవేర్చదు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికల్లా ఏముందంటే, మీరు సాత్వికముతో ఈ వాక్యాన్ని మీరు సాత్వికముతో అంగీకరించాలి. ఇప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేను నా మాటలు వినిన వాళ్ళకి మీ సర్వ శరీరానికి నేను ఆరోగ్యాన్ని కలుగజేస్తానని, మిమ్మల్ని నేను దీవిస్తానని, పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగుచ్చుండునట్లు మేలుతో నేను మీ హృదయాన్ని నింపుతానని, నా యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చాటున మీకు స్వస్థత ఉందని, నీతి సూర్యుని యొక్క మరి కిరణాలలో, అంటే మలాకి గ్రంథంలో ఉంటుంది ఆ మాట, నీతి సూర్యుని యొక్క కిరణాలు అనే మాట ఉంటుంది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల క్రింద మీకు ఆరోగ్యము. చూసారా, ఆయన యందు భయభక్తులు గలవారైనటువంటి మనకి నీతి సూర్యుడు ఉదయిస్తాడంటండి. అప్పుడు ఆయన ఆరోగ్యకరమైన రెక్కల చాటున మనకేం జరుగుతుంది? స్వస్థత, ఆరోగ్యము కలుగుతుందంట. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశము ఆరోగ్యము, స్వస్థత, దేవుడు మనకిచ్చిన ఔషధము. ఏ ఔషధమైనా సరే, ట్యాబ్లెట్ కానీ టానిక్ కానీ డాక్టర్ గారు మీకు ఇచ్చారు అని అంటే, దాని మీద టానిక్ మీద రోజుకి 3 డోసులు వేసుకోండి, 2 డోసులు వేసుకోండి, 5 ml వేసుకోండి, చిన్నపిల్లలైతే ఇంత ml వేసుకోండి, పెద్దవాళ్ళైతే ఇంత ml వేసుకోండి అని ఉంటాయా లేవా? అక్కడ ట్యాబ్లెట్ ఇచ్చేటప్పుడు కూడా దాని మీద ఉన్న కాంబినేషన్స్ డాక్టర్లు చూస్తారు. ఈ రోజుల్లో డాక్టర్ గారు చూడక్కర్లా, ఒక ట్యాబ్లెట్ మనకు వస్తే మనం నెట్లో కొడితే దాని కాంబినేషన్స్, అది దేనికి ఉపయోగిస్తారో, అవి పెయిన్ కిల్లర్సా, యాంటీబయాటిక్సా, ఈ ట్యాబ్లెట్ ఏంటి అని మనకు మొత్తం అంతా కూడా చార్ట్ వచ్చేస్తుంది. అంటే ఏ ఔషధము దేని కొరకు ఉపయోగిస్తారు దాని కిందే కాషన్ ఉంటుంది. ఇది కానీ చిన్నపిల్లలు వాడకూడదు, ఇది మీరు వాడినప్పుడు అలర్జీ కానీ మీకు వస్తే, ఏమైనా మీకు దద్దుర్లు కానీ వస్తే, మీకు తుమ్ములు
కానీ వస్తే మీరు వెంటనే ఈ మెడికేషన్ ఆపేయండి, ఉంటుందా లేదా? ఇవన్నీ కూడా దాని మీద రాసి ఉన్నట్లే ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఔషధము అనేటువంటి ఈ వాక్యము అక్కడ చెప్తుంది, మీరు గనుక ఎలా ఉంటే మీకు ఇది ఇలా జరుగుతుంది, మీరు గనుక నా మాట శ్రద్ధగా వింటే మీకు ఎలా ఉంటుంది, మీరు సాత్వికముతో నా యొక్క మాటలు అంగీకరిస్తే మీకు నేను ఎలా చేస్తా, ఇవన్నీ రాసేసి ఉందా లేదా? దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే మీకు దగ్గు సిరప్ ఇచ్చారు, దాన్ని 3 సార్లు వేసుకోమంది మొన్న హవేలా. నాకు కదలండి, మా ఫాదర్కి 3 సార్లు వేసుకుంటే 3 టైమ్స్ వేసేసుకోమనండి అంది. 3 టైమ్స్ వేసుకుంటే మత్తుగా ఉంటుంది, నో ప్రాబ్లం, కానీ తగ్గుతుంది అని చెప్పింది. అంటే డాక్టర్ గారు చెప్పింది 3 సార్లు, మా నాన్నగారు అసలు వేసుకోలేదు, అప్పుడు తగ్గుతుందా? తగ్గలేదు, కాబట్టి ఆయనకి తగ్గలేదు. అప్పుడు ఆ టానిక్ వద్దు, మత్తు వస్తుంది, మైల్డ్ వస్తుంది, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మరి నిద్రపోతున్నారు అస్తమాను నాన్నగారు, వద్దు అన్నారు వాళ్ళు. అందుకని నిన్నటి వరకు తగ్గలేదు అది. అప్పుడు వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వేరే ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అది వేసుకున్నప్పుడు తగ్గుతుంది అని ఆయన చెప్పారు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఈ రోజుకి అది తగ్గింది. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను మీకు, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు తీసుకుంటే అది హృదయంలోనికి వెళితే ఆ హృదయంలో నుంచి నీ శరీరం అంతటికీ కూడా అది ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. నీవు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకుండా టానిక్ బాటిల్ని అక్కడే ఉంచితే తగ్గుతుందా అన్నట్లు ఈ వాక్యాన్ని మీ ఇంట్లోని, మీ ఒంట్లోని, మీ ఒడిలోని, మీ నెత్తి మీద పెట్టుకుంటే అది ఆరోగ్యము వచ్చేది కాదు. కానీ నా మాటను శ్రద్ధగా ఆలకిస్తే ఇది జరుగుతుంది. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ ఇది. చెవి గురించి మాట్లాడుకుంటున్నా. చెవిలో నుంచి అనుదినము అక్కడ ఆయన మాటని ఎలా వినాలో చెప్తున్నాను ఇప్పుడు నేను. వాక్యాన్ని మీరు ఎంత శ్రద్ధగా వింటారో అంత గట్టిగా పనిచేస్తుంది అది, అంత గట్టిగా పనిచేస్తుంది అది. నా మాటని ఎంత శ్రద్ధగా మీరు విని దాన్ని లోపలికి వేసుకుంటారో ఇమ్మీడియట్గా అంత గట్టిగా అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అది కేవలము ఒక టానిక్కే, అది కేవలము ఒక ట్యాబ్లెటే, అదే ఔషధం అంటున్నాను కదా నేను. సమస్త శరీరానికి కూడా నేను ఆరోగ్యాన్ని ఇస్తాను ఈరోజు ఆయన వాగ్దానము. కాబట్టి ఇది నువ్వు ఏ సిద్ధాంతంలో ఉన్నవాడవైనా, ఏ సిద్ధాంతంలో ఉన్నదానవైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం. ఫస్ట్ డోస్ అయిపోయింది. ఇక రెండవదిగా ఏముంది అక్కడ, మనం ఏం చదివాం? సామెతల గ్రంథంలో నీ వాక్యమును నా కుమారుడా నా మాటల్ని ఆలకింపు. 2 చెవి గురించే. అది నీ అదే దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చేయాలంట? చెవి యొగ్గాలి. ఇక మన చెవులంతా కూడా దేవుని యొక్క మాట మీదే మనం ఇంకా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మన చెవి మీదే ఉంచాలి. ఇంక ఇటు అటు నేను ఇందాక చెప్పాను కదా, అలాగ వినడంలో ఏమవుతుందంటే వాక్యం బాగుంది, బాగాలేదు, భలే చెప్పారే, ఈరోజు పాస్టమ్మ గారు భలే చెప్పారు, ఆ సాక్ష్యం నాకు చాలా బాగా నచ్చింది, అయ్యో ఆ సాక్ష్యం చెప్పారు కదా ఇంకా బాగుంది అంటామన్నమాట మనం. అలా కాకుండా చెవి యొగ్గామనుకోండి బాగా, అప్పుడు చెవి యొగ్గినప్పుడు ఆ చెవి లోపలికి ఈ ఔషధం పోయబడుతుంది అనమాట. హల్లెలూయా. పోయబడినప్పుడు అది ఔషధంలాగే పనిచేస్తుంది. అది పోయబడుతుంది కాబట్టి ఔషధములాగే పనిచేసి ఈరోజు మీకు స్వస్థత ఖచ్చితంగా. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే నీ కన్నుల ఎదుట నుండి వాటిని, అసలు దేవుని వాక్యాన్ని నీ కన్నుల ఎదుట నుంచి తొలగిపోనియొద్దు. అనుక్షణం కూడా ఆ వాక్యం మీకు జ్ఞాపకం వస్తూనే ఉండాలి. మీరు ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకుంటూనే ఉండాలి, ఆ వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. చీటికి మాటికి మీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా క్యాలెండర్ దగ్గరకు పోవాలి. ఇంకొంచెం ఎక్కువ సమయం ఉంటే దేవుని వాక్యాన్ని ఓపెన్ చేసేయాలి. ఇంకొంచెం సమయం ఉంటే నీ డైరీ తెరిచేయాలి. ఇంకొంచెం సమయం ఉంటే నీకు ఏం గుర్తొచ్చిందో అది రాసేయాలి. అంటే నీ కన్నుల ఎదుట నుంచి ఆ వాక్యాన్ని అసలు నీవు ఇటు అటు ఆ కాన్సన్ట్రేషన్ అనమాట, దాన్ని కేంద్రీకరించడం అంటారు అన్నమాట. ఏం చేస్తాం మన కాన్సన్ట్రేషన్ని? ఐ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారు, ఇవన్నీ ఏబీసీలు చదవండి అంటాడు ఆయన. నాకు వచ్చు కదండి ఏబిసిడి, నాకు రాదనుకుని చదవమంటున్నాడు ఆయన అంటారా? ఆయన ఒక బోర్డు పెడతాడు, కనబడుతుందండి బి కనిపించింది, ఆ తర్వాత బోర్డు మార్చేస్తాడు ఆయన. అది కొంచెం చిన్నది పెడతాడు, ఇది బాగానే కనిపిస్తుందండి, జడ్ వరకు కనిపించేస్తుంది, నాకు మధ్యలో చదవండి అంటాడు ఆయన. కనిపించట్లేదండి. లేదండి ఇంకా లేదండి, అంతే పెరిగిపోయిందండి, నాకే తెలిసిపోతుంది, మీరే చెప్పేస్తారు అక్కడ. కేంద్రీకరించడం అంటే అది. దేవుని వాక్యాన్ని నీకు తెలుసు, ఏబిసిడీలు అన్నీ తెలుసు నీకు, ఏ టు జెడ్డే కదా, అన్నీ తెలుసు నీకు, కానీ ఆ వాక్యాన్ని కేంద్రీకరించడం ఇప్పుడు నేను చెప్పినట్టే. దాని మీదే నీ దృష్టి నిలిపి పోనీయొద్దు అసలు నీ కనుల దగ్గర నుంచి.
నీ కన్నుల ఎదుటి నుంచి అది అసలు పక్కకి అస్సలు పోనీయొద్దు. ఆ వాక్యాన్ని అలా బాసికములాగా కట్టేసుకో. నీవు ఆ వాక్యాన్ని థరోలీ నీవు చదువుతానే ఉండు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండు. ఆ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంచు. పూర్ణిమకి కన్సీవ్ అయ్యిందని నిన్న స్వీట్స్ ఇచ్చారు కదా, తనకు 5వ నెల వచ్చేసింది. 5 నెలల ముందు నేను చేసిన కార్యం గురించి తెలుసు మీకు. ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అది ప్రాఫెసీతోటే వచ్చింది, కానీ అది మధ్యలోనే నిలవలేదు కనుక తర్వాత తన కాన్సన్ట్రేషన్ అంతా అమ్మాయిది దేని మీద ఉందంటే ప్రెగ్నెన్సీ మీదే ఉంది. ఆ అమ్మాయి కాన్సన్ట్రేషన్ ఇంకా అటు చూడదు ఇటు చూడదు. నాకు బిడ్డ కావాల్సిందే, నాకు బిడ్డ. నీకు నిజమే కదా, వాళ్ళ అత్తగారు అక్కడ ఉన్నారు, తర్వాత వెళ్ళి కనుక్కోండి మీరు. ఇక ఏ కాన్సన్ట్రేషన్ లేదు. పాస్టర్ అమ్మగారి దగ్గరికి వచ్చిందా, నాకు బిడ్డ కావాల్సిందే. లోపల ప్రాబ్లం ఉందమ్మా, అవేవో సిస్టులు ఉన్నాయి, యూట్రస్ చుట్టూ ఇలాంటి ప్రాబ్లం ఉంది, బిడ్డ ఎదగడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు, అవన్నీ తొలగించుకున్నాక వస్తుంది, ఇప్పుడు వద్దు అని డాక్టర్ గారు చెప్తున్నారు. నాకు బిడ్డ కావాలి, దైవికమైన స్వస్థత ఇచ్చేవాడు దేవుడు, ఆయన ఇస్తాడు అనే కాన్సన్ట్రేషన్ అమ్మాయి దాని మీదే నిలిపేసింది. అది నిజం, అడగండి తర్వాత మీరు. ఆ తర్వాత లార్డ్ సప్పర్ ఇస్తున్నాను నేను. ఎప్పుడో వసతులే, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మరి నేను లేస్తున్నాను 3 గంటలకు. ఇది కాదు అమ్మాయిది. 3 గంటలకు లేవడం, భర్తను లేపేయడం, ఇద్దరూ కలిసి కావాలి మాకు బిడ్డ అని ప్రార్థన చేయడం. అయితే ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ రోజు స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ నేను ఆ లార్డ్ సప్పర్ మీకు ఇచ్చేటువంటి ఆ టిన్నుని పట్టుకొని పొట్ట మీద చేపెట్టి, నువ్వు కన్సీవ్ అవుతున్నావు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పి ప్రవచించి ఈ యొక్క వైన్కి నేను ప్రార్థన చేసి ఆ అమ్మాయికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత భారతి గారు వాళ్ళు సొంత ఇల్లుని అక్కడ ఇచ్చేసి మన చర్చ్ కోసమని దగ్గరగా వచ్చారు. మా ఇంటికి దగ్గర కాబట్టి ప్రేయర్ నుంచి వెళుతూ అలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ ఇంటి గురించి నేను ప్రార్థన చేయలేదు. చేయకుండానే కుమారి నాతో పాటు వచ్చింది, మణి నాతో పాటు వచ్చింది, స్వాతి నాతో పాటు. అంటే మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. వెళ్ళిపోతూ అలా వెళ్ళామన్నమాట. మణి కారులో వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి నేను ఇంకా ప్రార్థన చేయలేదు. ఆ వాటర్ చేతిలో పెట్టుకున్నాను, ఇంకా ప్రార్థన చేయలేదు. ఈ లోపల కుమారి తన ప్రాఫెసీ వస్తుంది, ఆల్రెడీ పాస్టర్ గారు ప్రవచించిన బిడ్డ తన కడుపులో గెంతులు వేస్తున్నాడు అని. నేను చూస్తున్నాను కడుపులో ఉన్నాడు అని చెప్పి, సూట్ వేసుకుని మరీ ఉన్నాడు అని చెప్తే, అప్పుడు నేను చేసే ప్రార్థన వేరు, అమ్మాయి ప్రవచిస్తున్నది వేరు. అక్కడ ఇల్లు కోసం ప్రార్థన చేయడానికి వెళితే బిడ్డ కోసం ఆల్రెడీ వచ్చేసాడు. అంటే నేను ఆ నెలలోనే ఆ అమ్మాయికి లార్డ్ సప్పర్ ఇచ్చాను. ఆల్రెడీ ఆ మాట చెప్పున లోపలికి వాడు వెళ్ళిపోయాడు అని ఆ అమ్మాయి ప్రాఫెసీ చెప్పింది. అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పలేదు, నాకు ఎవరు ఏం చెప్పలేదు, ఎవరు ఏమనుకోలేదు. ఇలాంటి ప్రాఫెసీ వచ్చిందన్నా కూడా వచ్చిన వాళ్ళు అనుకుని ఉండొచ్చు, నాకు తెలియదు. 4వ నెల 3వ నెల అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారు నాకు ఫోన్ చేసి, అమ్మ ఆ నెలలోనే పూర్ణిమ కన్సీవ్ అయింది, కాకపోతే ముందు ఇలా అయింది కనుక 5వ నెల వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ముందుగా మేము చెప్పలేదు అన్నాం. ఇది ఇచ్చినవాడు దేవుడు, హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పిచ్చాడు. కేంద్రీకరించింది బిడ్డ మీద ఆ అమ్మాయి దృష్టి. ఆ అమ్మాయి దృష్టి అంతా బిడ్డ మీదే కేంద్రీకరించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందేసుకుంది. హల్లెలూయా. అది దృష్టి ఉంచడం అంటే. ఇంకా వేరే ఏ దృష్టి ఉండకూడదు. ఆ ఫంక్షను, ఈ ఫంక్షను, ఎక్కడికి వెళదాం, అక్కడికి వెళ్దాం, ఆ డ్రెస్సు, ఈ డ్రెస్సు, అమ్మాయికి ఏమీ లేదు. నిజంగా చెప్తున్నాను నేను. ఇక మనకైతే ఇక్కడ అనేక మంది వాగ్దానం పొందుకోలేకపోవడానికి కారణం మన కాన్సన్ట్రేషన్లు రకరకాలు. నేను చెప్తున్నది అబద్ధమా నిజమా? హవీలో చెప్పాలి లాస్ట్లో ఉంది. నిజమా అబద్ధమా? కాన్సన్ట్రేషన్ పెట్టండి, మీకు అది జరగకపోతే అడగండి నాకు. అలా కాదు కదా, ఇది ఇక్కడ ఉన్నంతసేపే 2 కన్నీళ్ళు, ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 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 దాని మీద ధ్యాస, బంగారం మీద ధ్యాస, ఫంక్షన్ మీద ఎవరికో ఫంక్షన్ అయితే కుక్కల హడావిడి, ఇవన్నీ కూడా మందే. ఒక దాని మీద నీవు దృష్టి నిలిపినప్పుడు నీ దృష్టి పక్కకి పోనివ్వద్దు. నీకు కావాలా కనాను ప్రాంతాన్ని చూపిస్తాను, అబ్రహాం ఇలారా కొండ దగ్గర నుంచో. ఎందుకు చూపించాలి దేవుడు? దాని మీద దృష్టి నిలుపు అని చెప్పడానికి. దాని మీద నీ కళ్ళు ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు. సరే, ఆయన దాని మీదే ఆయన దృష్టి నిలిపేలాగా బయటికి రా. నీ దృష్టి అంతా ఆకాశ నక్షత్రం, ఇంక దేని మీదకే పోనీకు అన్నాడు. దేని మీదకే పోనీను. చూస్తున్నావా? లెక్కపెట్టు. లెక్క పెడుతున్నాను ప్రభా, లెక్క పెడుతున్నాను. 10,000 వరకు లెక్క పెట్టాను, ఇంక లెక్క పెట్టలేను ప్రభా. అంతే, లెక్క లేనంత విస్తారమైన జనాంగం. దాని మీదే దృష్టి ఉంచు, దాని మీదే నీ దృష్టి నిలుపు. అప్పుడు నీకు అది అనుగ్రహించబడుతుంది. ఇది గొప్ప గొప్ప రహస్యాలు బైబిల్ అంతా ఉన్నాయి.
బైబిల్ అంతా ఉన్నాయి, దాని మీదే కాన్సన్ట్రేషన్. కాబట్టి స్వస్థతల కోసం ఈరోజు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎలాంటి మొండి బండ సమస్యలైనా రోగాలైనా స్వస్థపరచడానికి ఆయన సామర్థ్యము గలవాడు. డాక్టర్ డెరిక్ ప్రిన్స్ అనేటువంటి ఆయన దయ్యాల మీద, స్వస్థతల మీద చాలా పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు దయ్యాల గురించి. ప్రతి స్వస్థత వెనక ఒక దయ్యం ఉంటుందని ఆయన అభిప్రాయం. అది ప్రతి అనారోగ్యము వెనక, స్వస్థత కదా, అస్వస్థత వెనక ఒక దయ్యం ఉంటుంది. ప్రతి అనారోగ్యం మీ ఒంట్లో ఏమున్నా కూడా ఆ అనారోగ్యం వెనక ఖచ్చితంగా అది ఈవెన్ ఎలర్జీ, షుగర్, బీపీ కూడా దాని వెనక కూడా ఉన్నది దురాత్మే అనేది ఆయన యొక్క బుక్లో ఆయన రాసినటువంటిది. ఆయన మెడికల్ డాక్టర్. ఆయన అమెరికా బ్రిటిష్ వాళ్ళ హాస్పిటల్లో 5.5 సంవత్సరాలు మిలిటరీ డాక్టర్గా చేశారు. ఆయన 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఈజిప్టు, లిబియా ఇలాంటి ప్రాంతాలలో ఎడారుల్లో ఆ సైన్యముతో పాటు ఈ డాక్టర్లు కూడా పనిచేయాలి అక్కడ. అలాంటి డాక్టర్ గారు ఆయన, డాక్టర్ డెరిక్ ప్రిన్స్ ఆయన పేరు. అయితే ఎడారిలో సైనికులందరికీ కూడా ఎగ్జిమా అనేటువంటి శరీర సంబంధమైనటువంటి ఒక చర్మ వ్యాధి వచ్చి మొత్తం శరీరం అంతా కూడా కాళ్ళు చేతులు చిట్లిపోయి దానిలో నుంచి రక్తం వచ్చేస్తూ టూ బ్యాడ్ అనమాట. ఇంకా అది సంవత్సరాల తరబడి మంచాల మీదే ఉండే దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ డాక్టర్ గారికి కూడా అదే రోగం వచ్చేసింది. అసలు ఇది సంవత్సరం నుంచి ఒక్క బెడ్ మీద ఉండడం అంటే ఒకసారి ఆలోచించాలి మీరు. అయితే ఈ డెరిక్ ప్రిన్స్ అనే ఆయన ఎలాంటి ఆయన అంటే, ఆయన ఇండియాలోనే పుట్టారు, ఫారినరే కానీ ఇండియాలో పుట్టారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నమాట ఇండియాలోనే పుట్టారు. ఆయన ఎలాంటి వాడంటే క్రైస్తవుడే కానీ క్రైస్తవ మత సిద్ధాంతాలను వినినప్పుడు చూసినప్పుడు అవన్నీ ఆయనకి ఫూలిష్గా అనిపించేవి. ఎలా అంటే ఇప్పుడు ఒక సంఘం, ఆ సంఘంలో రెగ్యులర్గా ఇలా భయంతో వచ్చేయడం, కొన్ని కట్టుబాట్లు, కొన్ని నిబంధనలు, ఇలాగే భూస్థాపన చేయాలి, దేవుడు అమ్మో భయము, లేకపోతే ఇలాగే ఉండాలి, ఇవన్నీ సిద్ధాంతాలు ఆయనకి ఫూలిష్గా అనిపిస్తూ ఉంటాడు. దేవుడు అనేవాడు ఉంటాడు, కానీ మరీ ఇలా ఫూలిష్గా ఇంత ఖచ్చితంగా ఇంత భయంగా ఇటు చూడొద్దు అటు చూడొద్దు అనే మతపరమైన సిద్ధాంతాలు జ్ఞానులు ఎవరు కూడా వినరు. ఇది జ్ఞానులకి సంబంధించింది కాదు అని చెప్పి ఒక టైంలో ఆయన నాస్తికుడు అయిపోయాడు. అంటే నాలెడ్జ్ని బట్టి, తల జ్ఞానాన్ని బట్టి ఆయన నాస్తికుడిగా ఉంటాడు దేవుడు. కానీ మరీ ఇన్ని ఆచారాలు, నిబంధనలు, అసలు మందిరాలను చూసినప్పుడు ఏవో ఒక ఆచార సంబంధమైన క్రతువులు జరిగించుకునేటువంటి ఒక ప్లేస్ అనిపించేది ఆయనకి, అంతే. ఆయన ఉద్దేశంలో అదే అది. అలాంటి ఆయన, బైబిల్ ఉంది ఆయన దగ్గర, కానీ ఆయన పనితీరు మాత్రం ఇది. ఆయన డాక్టర్ కదా, వైద్యం కావాలంటే మెడిసిన్ ఇవ్వాలి, అది ఆయన ఉద్దేశము. కానీ ఒక సందర్భంలో దేవుడు ఆయన్ని దర్శించి ఏం చేశారంటే కనులను తెరిచారు. హల్లెలూయా, కనులను తెరిచారు. ఇంకా 3వ పాయింట్ ఏంటంటే, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియొద్దు అన్నారు కదా. ఇప్పుడు ఈ కనులు ఆయనకు తెరవబడినప్పుడు అప్పుడు ఆయనే రీసెర్చ్ చేసుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని వాక్యాన్ని ఈ లేఖన భాగం ఆయనకి ఏమనిపించిందంట, ఇందులో చాలా మర్మం ఉంది అనిపించిందంట. అనిపించి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించడం మొదలుపెట్టాడంట. శ్రద్ధగా ఆయన వాక్యానికి చెవి యొగ్గడం మొదలుపెట్టాడంట. ఆయన కనుల ఎదుట నుంచి దాన్ని తొలగిపోనీయకుండా మంచం మీద, నెత్తి మీద, కళ్ళ మీద ఆయన వాక్యాన్ని పెట్టుకొని అలాగే కాన్సన్ట్రేషన్తో ఆయన చూస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద హీలింగ్స్ జరగడం మొదలయ్యాయంట. హల్లెలూయా, కేవలము వాక్యం అనే ఔషధము ద్వారా, మందుల ద్వారా కదా. పాము కరిచిన వ్యక్తి ఒకడు, ఆ ఎడారి పాము కరిచి ఒక వ్యక్తి ఈయన గుడారంలోనికి వచ్చినప్పుడు అతని కాలంతా ఇంత లావ్ అయిపోయి విషమంతా పైకెక్కేసినప్పుడు ఆయన కేవలము ప్రార్థనతోనే హీల్ చేశాడంట. అంటే అతను అంత భయంకరమైనటువంటి వ్యక్తి కూడా రక్షణలోనికి వచ్చాడంట. అక్కడే నీళ్లు లేని స్థలాలలో బాప్తిస్మాలు వాళ్ళకి. అలాంటి గొప్ప గొప్ప స్వస్థతలను ఆయన చూసి ఆయన దయ్యాలను వెళ్ళగొట్టండి అని ఒక పెద్ద బుక్ రాశాడు. ఎంత బుక్ ఉంటుంది, మొన్న మీకు చెప్పాను నేను, ట్రైన్లో రాజమండ్రి పరిచర్కి వెళుతున్నప్పుడు పెద్ద పుస్తకం చదువుకుంటూ వెళ్ళేదాన్ని నేనని చెప్పి. ఈ పుస్తకాలు ఎప్పుడు నేను 20 సంవత్సరాల క్రితం చదివిన పుస్తకాల సంగతులే ఈరోజు మనకి వాక్యంతో మీకు ఉపయోగపడడానికి దాన్ని క్రోడీకరించి మీకు మాట్లాడుతూ ఉన్నాను నేను. కాబట్టి అన్ని స్వస్థతల వెనకాల కూడా దేవుడు ఎలా ఉన్నాడో, అన్ని అనారోగ్యాల వెనకాల దురాత్మలు ఆ విధంగా, ప్రతి దాని వెనుక దురాత్మ ఉంటుంది. కాబట్టి దాన్ని తోలే ఔషధమే దేవుని యొక్క వాక్యము. కాబట్టి కన్నులు తెరవబడాలి అని ఆయన రాశాడు. ఇప్పుడు మనం కన్నులు తెరవబడితేనే మీరు దేవుని వాక్యంలో ఉన్న సంగతులను చూడగలుగుతారు. ఇక్కడ కూర్చున్న మన అందరికీ కూడా గొప్ప గొప్ప హీలింగ్స్ జరిగిన వాళ్ళమే.
ఏదో ఒక సందర్భంలో దేవుడు మెడిసిన్ అవసరం లేని స్వస్థతలే ఇచ్చాడు మనకి, మెడిసిన్ లేకుండా ఇచ్చాడు. అలా అని చాలామంది సేవకులు అంటున్నారు, అయితే ఆ హాస్పిటల్ మూసేసుకోమని, ఈ హాస్పిటల్ మూసేసుకోమను, నువ్వు అక్కడ ఒక బోర్డు పెట్టుకో, అక్కడ తాయెత్తులు కట్టేవాడు కూర్చుంటాడు కదా, అలాగ నువ్వు కూడా కూర్చొని ఒక పాస్టర్ గారు వేరే పాస్టర్ గారిని తిడుతున్న సందర్భాలు ఇవి. కాబట్టి దేవుని వాక్యములో స్వస్థత ఉంది. ఆయన దేనికైనా చాలిన దేవుడు, ఆయన చేతులేం కురచగా లేవు. ఆయనే మనల్ని అసలు సృష్టించిన వాడికి, మనం తయారు చేసిన వాడికి ఏ అవయవంలో ఏ డిఫెక్ట్ ఉందో ఆయనకే తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగి ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి. అదే కదా నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడతాయి, అది వెలుగుతో నింపబడినటువంటి వాక్యము. ఈ వెలుగు చీకట్లో నుంచి అనారోగ్యాలు వస్తాయి మీ దగ్గరికి. ఈ యొక్క సూర్యుని కిరణాలలో నుంచి ఆరోగ్యము వస్తుంది. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు మనం వెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కన్నులు ఎదుట నుంచి ఈ వాక్యాన్ని తొలగిపోనివ్వద్దు. ఈ కన్నులు ఎలా ఉండాలి? ఇప్పుడు తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉంటే ఈ చీకటి ఎక్కడ ఉంటుంది? నీ బాడీలో ఉంటుందా? ఉండదు. ప్రతి అనారోగ్యము పారిపోవలసిందే. టైం పట్టొచ్చేమో, కాకపోతే నువ్వు కాన్సన్ట్రేషన్ నిలుపు. ఔషధానికి కూడా టైం పట్టదా నీకు? 3 సార్లు మొత్తం టానిక్ బాటిల్ అయిపోవద్దా? ఆ స్ట్రిప్ అంతా అయిపోవద్దా? ఇంజెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? రక్తములోనికి వెళుతుంది. రక్తంలోనికి వెళ్ళేలాగా నర్వ్స్లో నుంచి పెడితే కదా నీకు శరీరంలో ఆరోగ్యం కలుగుతుంది. పైన ఇలా తీసి లేయర్కి చేసేస్తే అయిపోతుందా? అవ్వదు. అది నీ లోపలికి కూడా ఈ యొక్క వాక్యము వెళితేనే ఆ హీలింగ్ జరిగేది. నీకు బిడ్డ అయినా పుట్టని, లేకపోతే ఆ క్యాన్సర్ అయినా పోని, లేకపోతే ఏ అనారోగ్యం అయినా అవని, అదేదో మరి ఉండనియండి, చేశాను ప్రార్థన, తగ్గలేదు, వదిలేశాను. వదలొద్దు అనేది ఇక్కడ మాట. ఆ ట్యాబ్లెట్ వదలట్లేదు. మీరు ఎవ్రీడే వేసుకునే ట్యాబ్లెట్ వేసుకోకపోతే అమ్మ రాత్రికి ఏమైపోద్దానని, కానీ వాక్యాన్ని వదిలేస్తాం. ఆ విధంగా వాక్యాన్ని పట్టుకొని దేవుడు గొప్ప స్వస్థతలు చేయడానికైనా సామర్థ్యము గలవాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. దేవుని యొక్క వెర్రితనం మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది అనేటువంటి మాట చూసారా? దేవునికి కూడా వెర్రితనం ఉంది. దేవుని వెర్రితనం అట మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానము కలది. నేను సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఆయన గురించి మీకు చెప్పాను. ఆయన అస్తమాను పరలోకం వెళ్ళొస్తూ ఉంటారని. ఒకరోజు అలాగే పరలోకం మధ్యలో దూతలు కనబడుతున్నారు. ఆయన మధ్యాకాశం దాటి వెళుతూ ఉన్నప్పుడంటే ఒక తత్వవేత్త చనిపోయాడంట. ఆ రోజు తత్వజ్ఞాని చనిపోయాడు. తత్వజ్ఞానులు ఏమంటారు? దేవుడు లేడు, దయ్యము లేడు, అంతా కూడా జ్ఞానమే ఉంది, అంతా కూడా ఈ రీసెర్చ్ చేసిందే ఉంది. సోక్రటీస్ లాంటి వాళ్ళు అన్నమాట. అదే జ్ఞానము, జ్ఞానానికి మూలం అదే, అన్నీ అదే అని చెప్తుంటారు తత్వవేత్తలు. వాళ్ళని తత్వవేత్తలు అంటారు. ఆయన వెళ్ళేసరికి దూరం నుంచే చూస్తున్నాడంట. అతని కన్నులతో ఆ పరలోక పట్టణం కనబడుతుంది. అతనికి వెలుగుమయమైనటువంటి పరలోక పట్టణం కనబడుతుంది. అతను దగ్గరికి వచ్చేటప్పటికల్లా బంగారు వీధులు కనబడుతున్నాయి. అసలు ఇది ఒక మహిమ రాజ్యం కనబడుతుంది. అక్కడ అసలు ఆ ప్రెజెన్సే వేరుగా ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ఆ నీతి సూర్యుని కిరణాల యొక్క కాంతి తేజోమయమైనటువంటి ఆ పట్టణాన్ని చూస్తూ ఇదేంటి ఆఫ్టర్ డెత్ నేను ఎక్కడికి వెళ్ళాను, పట్టణం ఏంటి, వెలుగేంటి, బంగారం ఏంటి, దూతలేంటి, మహిమేంటి, నేను నమ్మను. అక్కడ కూడా నేను నమ్మను, ఇది నా సిద్ధాంతానికి చాలా వ్యతిరేకమైనది, నేను యాక్సెప్ట్ చేయను, నేను ఈ పట్టణాన్ని యాక్సెప్ట్ చేయను అంటున్నాడంట అక్కడ కూడా. అప్పుడు దూతల్ని ఈయన అడుగుతున్నాడంట, ఇతను దేవుణ్ణి యాక్సెప్ట్ చేయలేని వాడు కదా, మరి ఇతను నరకానికి కదా వెళ్ళాలి, అసలు పరలోక పట్టణం చూసే ఛాన్స్ ఇతనికి ఎలా వచ్చింది అని అడిగాడంట. అడిగితే కొందరి యొక్క కన్నులు తెరవడానికి దేవుడే ఇక్కడికి తీసుకొస్తాడు. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇది చూసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు స్పష్టంగా చూస్తున్నావు కదా, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ కన్నులు తెరవబడే వరకు ఒక చీకటి విలము గల స్థలములో తడుముకుంటూ ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళకి జ్ఞానం వచ్చి తెలిసి పశ్చాత్తాప పడే వరకు వాళ్ళ బిలములో ఉంచబడతారు అని చెప్పాడంట. హల్లెలూయా. బైబిల్లో కాకుండా మనకు తెలియని సంగతులు దేవునికి ప్రకృతికి అతీతమైనవి చాలా ఉన్నాయి. అంటే మనం ఇలాగా చనిపోగానే ఇటు పరలోకం ఇటు నరకం ఇలా తోసేస్తారేమో అనుకుంటాం. మనకు తెలియదు కదా.
మన ఆత్మలు ఎక్కడ కొన్ని సందర్భాల్లో అలాగే చూపిస్తారు, అలాగే చెప్తారు. వీళ్ళు మాత్రం ఒక చీకటి గల బిలములో ఉంచబడతారు. వాళ్ళు తడుములు ఆడుకుంటూ బ్రతుకుతారంట. అక్కడ వాళ్ళకి జ్ఞానం కలగాలంట, ఒప్పుకోలు కలగాలంట, పశ్చాత్తాపం కలగాలంట. అది దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, నరకం ఉంది అని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దేవుని తీర్పు వాళ్ళకి వేరే విధంగా ఉంటుందంట. చూసారా? కాబట్టి అక్కడ వాని కన్నులు తెరవబడే వరకు, పశ్చాత్తాపడే వరకు చీకట్లో ఉన్నట్లు ఇక్కడున్నటువంటి మానవుల కళ్ళు కూడా తెరవబడే వరకు కూడా. ఎందుకు? నీ కన్నులు తెరవబడి వాక్యాన్ని చూసే వరకు కూడా దానిలో ఉన్న సంగతులు ఎంత పెద్ద ప్రీచర్ అయినా గ్రహించలేడంతే. ఎంత పెద్ద సిద్ధాంతాన్ని సృష్టించిన సిద్ధాంతకర్త అయినా, కొన్ని లక్షల మంది ఆ సంఘానికి పోయినా వాళ్ళు ఈ సిద్ధాంతాలని గమనించలేరు. కాబట్టి ధనము 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 అనేటువంటి గాస్పల్ కాదు, పేదరికము కాదు, స్వస్థతలు లేవు ఉన్నాయి అనే బాధ కాదు. కానీ నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగున నా కన్నులు తెరవండి. దీనిలో ఉన్న సంగతులు నేను లోపలికి తీసుకొని ఆరోగ్యము పొందుకొని, ఆశీర్వాదము పొందుకొని, స్వస్థత పొందుకొని, ఆయన దీవెన పొందుకొని, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిలిన ప్రకారం అన్ని విషయాలలో హల్లెలూయా, అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృప. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అస్వస్థతగా ఉన్నవాళ్ళు ఏకీభవించండి నాతో పాటు ప్రార్థనలో. ఎలాంటి అనారోగ్యమైన దేవుడు స్వస్థపరచడానికి సామర్థ్యము గలవాడు ఆయన. ఒక్క మాటతో నీవు స్వస్థత పొందుకుంటావు. ఈరోజు ఈ ప్రార్థనతో కూడా నువ్వు హీలింగ్ పొందుకుంటావు. అది ఎలాంటి బండ మొండి సమస్య అయినా కూడా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన తండ్రి, సర్వోన్నతుడవైన తండ్రి, సర్వాంతర్యామివైన తండ్రి, నీతి సూర్యుడానికి వందనాలయ్యా. నీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున అయ్యా మాకు స్వస్థతలు కలుగునుగాక నా తండ్రి. శారీరక, మానసిక, ఆత్మీయ, ఆర్థిక స్వస్థతలు యేసు నామములో మాకు కలుగునుగాక తండ్రి. మా శరీరాలు ముట్టండి తండ్రి. ఆయన యేసు నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. మంచాల మీద ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు ఈ ఆరోగ్యకరమైనటువంటి వాక్యము వారు విందురుగాక నా తండ్రి. స్వస్థత శీఘ్రముగా వారికి కలుగునుగాక. ఆరోగ్యము వారికి కలుగునుగాక. ఆయుష్ వాళ్ళకి కలుగునుగాక. దీవెన వాళ్ళకి కలుగునుగాక. నెమ్మది వాళ్ళకి కలుగునుగాక. ఆ అనారోగ్యాల వెనుక ఉన్నటువంటి దురాత్మలు నజరేయుడైన యేసు నామములో బయటికి పొమ్మని గద్దిస్తున్నాను. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. అతడు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగునుగాక. అతడు కార్చిన రక్తము ద్వారా మాకు స్వస్థత కలుగునుగాక. స్వస్థపరచడానికి ఆయన సామర్థ్యము గలవాడు. మా యొక్క ఔషధం ఆయనే, మా గుగ్గిలపు చెట్టు ఆయనే, మా పరమ వైద్యుడు ఆయనే. స్వస్థత శీఘ్రముగా వారికి కలుగునుగాక. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి రోగాలు పారిపోవునుగాక. మరణకరమైన రోగాలకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో బయటికి పొమ్మని గద్దిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. వండర్ వర్కింగ్ గాడ్, మార్వెలస్ గాడ్, ఫైర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్. స్వస్థత కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. విడుదల కలుగునుగాక. ఆత్మకార్యాలు జరిగించినందుకు వందనాలు. వాక్యము ఫలింపచేయండి. ఆత్మకార్యాలు జరిగించండి. నీ కృపగల హస్తానికి వాక్యాన్ని, స్వస్థతలను, మా సంఘాన్ని, వినుచున్న వారిని, స్వస్థపరచబడిన వారిని, స్వస్థత పొందుకున్న వారిని అప్పగించుకుంటూ మీరిచ్చిన స్వస్థత స్థిరపరచమని నాయన ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి దురాత్మ సమూహాల ప్రభావము యేసు నామంలో వారిని విడిచి బయటికి పారిపోవునుగా. కంప్లీట్ హీలింగ్ ఇవ్వమని నీ కృపగల హస్తానికి బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.